ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరూ కూడా ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, నిన్ను ఎప్పుడు కూడా చాలాసార్లు హెచ్చరించాను, అయినా కూడా నువ్వు నా మాట వినడం లేదు. ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటున్నావు? నిన్ను చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. తప్పకుండా నాపై గౌరవంతో ఈ సందేశాన్ని పూర్తిగా విను. ఇక వినకపోతే నీ కర్మ అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలైతే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నీవు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవు. నీకు ఇప్పటి వరకు ఏమీ చేయలేదని నా హృదయంలో నీకు స్థానం లేదనుకొని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? ప్రస్తుతం నీకు కావలసినది మనశ్శాంతి. అది చాలా ముఖ్యమైనది. మనసుకు ప్రశాంతత అంటూ వస్తే నీ ఆలోచనలు సరిగా ఉంటాయి. నీకు అన్నీ దక్కుతాయి తల్లి. తొందరపడి నువ్వు ఎటువంటి చెడు వ్యసనాలకు వెళ్ళొద్దు. నీవు ఏం చేయాలని అనుకుంటున్నావో నాకు తెలియదా చెప్పు? నీ మనసు ఆలోచనలు చెడువైపు వెళ్తున్నాయి. అలా చేసి సంపాదిస్తే నీకు అక్కరకు రాదు. పైగా నీ వల్ల నీ భార్య, పిల్లలు, నీ తల్లిదండ్రులు అంతా కూడా శిక్షను అనుభవించాల్సిందే. నీవు ఏం చేయలేకపోయినా మంచిదే, కానీ చెడు మార్గంలో వెళ్తే మాత్రం చాలా నష్టపోతావు. నేను ఎప్పుడు కూడా నీ మంచి కొరకే చెప్తూ ఉంటానని నీకు బాగా తెలుసు. నీకు కావలసినది తిండి, బట్ట. దానికోసం నీవు నిజాయితీగా కష్టపడితే చాలు, నీకు అన్నీ కూడా చేకూరుతాయి. ప్రతి ఒక్కటి సమకూర్చే బాధ్యత నాది కదా. మరి అలాంటప్పుడు నువ్వు చెడు మార్గంలో ప్రయాణించడం ఎంతవరకు సమంజసం? అసలు నేను ఎప్పుడు కూడా నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాను. ఎప్పుడు కూడా నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాను. కానీ నీవు మాత్రం ఎప్పుడు కూడా నా మాటను లెక్క చేయకుండా, నా మాటను నిర్లక్ష్యం చేస్తూ నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే ఎలా చెప్పు? ఇప్పటి నుంచైనా నువ్వు నీ జీవితంలో ఒక మంచి మార్పును తీసుకువస్తావని ఖచ్చితంగా నేను ఆశిస్తున్నాను. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా. నిన్ను ఎప్పుడు కూడా నేను చివరిసారిగా అని చెప్తూ ఉంటాను. ఇలా హెచ్చరించడం అనేది నాకు ఇష్టమా చెప్పు? ఇదిగో చూడు, ఏమిటి నిన్ను ఏమి సంబోధించి పిలవడం లేదని అనుకుంటున్నావు కదా. నిన్ను ఏమని పిలవాలి? నిన్ను బిడ్డ అని అందామనుకుంటే నువ్వు నిజంగా నా బిడ్డవైతే ఎప్పటికీ ఇలా ఉండవు. నీ మీద నాకు ఎంతో ఆగ్రహం, కోపం వస్తుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఒక మూర్ఖుడిలా ఎందుకు ఇలా తయారవుతున్నావు? ఎన్నోసార్లు నీకు చెప్పాను, ప్రేమతో నచ్చ చెప్పాను. అయినా సరే నీలో మార్పు అనేది అస్సలు రావటం లేదు. అందుకనే నేను నిన్ను నా బిడ్డ అనుకోవాలంటే నీలో మార్పు రావాల్సిందే. ఎందుకు ఇంత విపరీతమైన ప్రవర్తనను పెంచుకుంటున్నావు? ఎందుకని నీ కుటుంబం మీద నీకు అంత పిచ్చి కోపం వస్తుంది? అసలు వాళ్ళు ఏం తప్పు చేశారని చీటికి మాటికి వాళ్ళను నువ్వు ప్రశ్నిస్తూ, బాధ పెడుతూ, హింసిస్తూ ఉన్నావు? అసలు నీకంటూ ఈ ప్రపంచంలో నీ కుటుంబం తప్ప ఎవరున్నారు చెప్పు? నీ కుటుంబం పైన నువ్వు ఎప్పుడూ కోపగించుకోవడం వలన వాళ్ళు కూడా నీకు దూరం అవుతారనే మా విషయం నువ్వు గుర్తుపెట్టుకో. అది ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. వారు ఏం చేశారని నీకు సమయానుకూలంగా అన్నీ అమర్చి పెడుతున్నందుకు నీ భార్య మీద నువ్వు చూపించే ఈ కోపమా? అయినా సరే వాళ్ళు నిన్ను ఒక్క మాట కూడా అనడం లేదు. ఎందుకంటే నీపై వాళ్ళకు ఎంతో గౌరవం ఉంది కాబట్టి. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళను బాధ పెడుతూ, హింసిస్తూ ఉంటే ఎలా చెప్పు? నువ్వు ఏమి సమకూర్చలేకపోయినా సర్దుకపోయి జీవిస్తున్నందుకు నీ బిడ్డల మీద నీకు కోపం వస్తుంది కదా. వారే కనుక నీకు ఎదురు తిరిగి ఉండుంటే ఈసరికి నీకు బుద్ధి వచ్చి ఉండేదేమో. కానీ
వారు చాలా ఓర్పు పట్టి నీలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు వారిని చేతగాని వాళ్ళుగా చూస్తూ నీ ప్రతాపం చూపిస్తున్నావు. చేసిందంతా నువ్వు చేసి నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి వారి ముందు నీ గాంభీర్యం ప్రదర్శిస్తూ వారిని అణగతొక్కాలని చూస్తున్నావు. వారిని ఎప్పుడు కూడా నీ కోపంతో భయపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటావు. నీ మాట కేవలం నీ మాటనే వినాలనే ఆలోచన ధోరణి నీది. అలా ఉండటం ఎలా చెప్పు? అలా ఉండటం వలన నీకే నష్టం. వారికి నీ మీద ఉన్న విలువ అంతా పోగొట్టుకుంటావు. వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో నీకు తెలుసా? వారికి జ్ఞానం ఉంది కాబట్టి. ఇంటి విషయాలు బయటికి వెళ్ళకూడదని, ఇంట్లో ఏం జరిగినా కూడా బయటికి తెలియకూడదని వారు అనుకుంటూ ఉంటారు కాబట్టి. నువ్వు ఎలాంటి వాడివంటే, నువ్వు అనుకున్నది కాదంటే అది చెడ్డదైనా సరే నువ్వు ఒక పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తావు. చాలా కోపంతో రగిలిపోతూ ఉంటావు. నువ్వు వేసే ఆ పిచ్చి కేకలకు నీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మీ ఇంటి వారు చాలా చులకనైపోతారు తెలుసా? అది భరించలేక వారు నువ్వు ఏం చేసినా మౌనంగా ఉంటున్నారు. ఎక్కడ గొడవ పడి ఇంటి గుట్టు బయటికి తెలుస్తుందో అని వాళ్ళే సర్దుకపోతూ ఉన్నారు. అదే అదునుగా చూసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు. ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను. నీకు నచ్చ చెప్పాను కూడా. వారు నీకు దొరకడం నీ అదృష్టం. అటువంటి వారిని నువ్వు విలువగా చూసుకోవాలి అని. కానీ నువ్వు ఏ విధమైన పరిస్థితుల్లోనూ ఉన్నవారు నిన్ను అంటిపెట్టుకొని ఉంటున్నారు. ఏదో విధంగా నీ ప్రేమను సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. అయినా సరే నీకు మాత్రం కళ్ళు బైర్లు కమ్మి పొగరు ఆకాశాన్ని అంటింది. ఏం చేశారని నీకు అంత పొగరు? ఎందుకని నువ్వు వారిని ఇలాగా ఇబ్బంది పెడుతున్నావు చెప్పు? ఒక్క మాట నువ్వు గుర్తుపెట్టుకో. ఏ రోజైతే వారికి నీ మీద విరక్తి కలిగిందో ఆ రోజు నుండి నువ్వు ఒంటరి అయిపోతావు. ఇప్పటికే నువ్వు నీ కుటుంబంతో ఉన్నా నువ్వు ఒంటరివే. ఎందుకంటే నీ ప్రవర్తన అలాంటిది కాబట్టి. నువ్వు ఎందుకు వారితో ఉంటున్నావు? ఎందుకు వారితో కలిసి జీవిస్తున్నావన్నది వారికి అర్థం కావడం లేదు. ఎందుకంటే నువ్వు వారితో ప్రవర్తించే తీరనేది అలా ఉంది కాబట్టి. ఎవరైనా ఈ ప్రపంచంలో ఎంత బీదవాడైనా సరే పిల్లలతో అలా ప్రవర్తించడు. పిల్లలను చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఒక పూట తను తినకపోయినా తన పిల్లలకు పెట్టాలనే ఆలోచన ధోరణిలో ఉంటాడు. కానీ ఎందుకు నీకు అంత కోపం? ఎందుకని నీకు అంత అహంకారం? నీ కుటుంబం లాంటి కుటుంబం దొరకడం ఎంతో అదృష్టం ఉంటే గానీ జరగదు. అలాంటి వారిని బాధ పెడుతూ నువ్వు ఏం మూట కట్టుకుంటావని? ఒక్క పాపం తప్ప. ఇలా చూడు, నిన్ను నేను హెచ్చరిస్తున్నాను. నువ్వు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు ప్రమాదంలో పడతావు. నువ్వు బయట అందరి దగ్గర ఎంతో మర్యాదస్తుడిగా, ఎంతో మంచివాడిగా, ఎంతో తెలివిమంతుడిగా, ఏమీ తెలియని వాడిలాగా అమాయకంగా నటిస్తే చక్కగా నటిస్తావు. నీ నటన నీ కుటుంబానికి మాత్రమే తెలుసు. తర్వాత నాకు తెలుసు. ఎలా తెలుస్తుందని అనుకుంటున్నావా? నాకు తెలియనిది ఏదైనా ఉంటుందా చెప్పు? నువ్వు చేసే ప్రతి పని నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు ప్రవర్తించే తీరంతా నేను గమనిస్తూనే ఉన్నాను. అలాగే నీ గురించి తెలిసినప్పుడు నీ కుటుంబం గురించి కూడా తెలుస్తుంది కదా. వారు నీ గురించి ఏ విధంగా అనుకుంటున్నారో నేను చెప్పనా? నీకు తెలుసా? ఏమనంటే ఇంకొంతకాలం నువ్వు మారుతావేమోనని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మార్పు రాకపోతే వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. నువ్వు అప్పుడు ఒంటరి వాడిగా మిగిలిపోతావు. వారికి అంత విరక్తి కలుగుతుంది నీపై, నీతో జీవించడం అంటే. నీకు ఈ ప్రపంచంలో ఎవరున్నారని? నీ కుటుంబం తప్ప. తల్లిదండ్రులు లేరు, తోడబుట్టిన వారు లేరు. నువ్వు నీ కుటుంబం తప్ప ఇంకా ఎవరు కూడా నిన్ను ప్రేమించరు. అటువంటి వారిని వదిలిపెట్టుకున్నావంటే నీ ఎంత దురదృష్టవంతుడు ఈ జన్మలోనే ఎక్కడా కూడా పుట్టలేదని నేను అనుకుంటాను. చాలా ఆగ్రహం వస్తుంది నాకు నీపై. అందుకే ఈ విధమైన కఠినమైన మాటలు మాట్లాడవలసి వస్తుంది. ఒకటే చెప్తున్నాను, నీకు హెచ్చరిస్తున్నాను. కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలోపు నువ్వు మారావా నీకు అంతా మంచి జరుగుతుంది. లేదంటే నీ కుటుంబం కూడా నీకు దూరం అయిపోతుంది. వారు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా బతుకుతారు. ఎందుకంటే వారందరూ కలిసే ఉన్నారు కాబట్టి. కానీ నువ్వు ఒక్కడివి మాత్రమే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు.
అలాంటి ప్రవర్తన కలిగిన వారికి ఎవరికైనా ఒంటరితనం తప్పదు. నువ్వు అందరిలో ఉన్న ఒంటరిగానే బ్రతుకుతున్నావు. చేసిందంతా నువ్వు చేసి వాళ్ళపై కోపాన్ని ప్రదర్శిస్తే ఎలా చెప్పు? చేసిందంతా నువ్వు కానీ బాధించేది వారిని. ఎందుకు అలా బాధిస్తున్నావు? వారు ఏం చేశారని బాధిస్తున్నావు వారిని? వారి తరపున నేను నిన్ను అడుగుతున్నాను. వాళ్లకు అడిగే ధైర్యం కూడా లేదు. నీ గురించి తెలుసు కాబట్టి వారు ధైర్యం చేసి ఒక్క అడుగు ముందుకేసి నిన్ను ఎదిరించారు అంటే నువ్వు చాలా అవమానానికి గురవుతావు. కానీ వారు అది కూడా చేయాలని అనుకోవడం లేదు. నువ్వు మారడానికి వారే నీకు కొంచెం సమయం పెట్టుకున్నారు. ఆ కాస్త సమయం పూర్తి అవగానే ఇంకా వాళ్ళు నువ్వు మారితే కనుక నీతో ఉండాలని అనుకుంటున్నారు. లేకపోతే వాళ్ళందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలని సిద్ధంగా ఉన్నారు. బాధ్యత నా మీద పెట్టావు బాబా. అతను మనసు మారి మంచిగా అయ్యేలా చూడని నాకు తెలియజేసుకుంటున్నారు. నిన్ను ఎన్నోసార్లు హెచ్చరించాను. నువ్వు మారలేదు. ఇదే చివరిసారి నీకు హెచ్చరించడం. మారతావా లేదా అన్నది నీ ఇష్టం. మారితే అదృష్టవంతుడివి, మారకపోతే ఇక నీ కర్మ నువ్వు అనుభవిస్తావు అని బాబాగారైతే ఈరోజు మనకు ఒక చక్కటి సందేశం ద్వారా మన జీవితంలో మనం ఎలా ఉండాలి కుటుంబంతో అనే విధంగా మనకు బాబాగారైతే మనకు ఈ సందేశం ద్వారా తెలియబరుస్తున్నారండి. చాలామంది ఇంట్లో వాళ్ళని కుటుంబంతో కానీ చాలా బాధ పెడుతూ తన మాటలతో కానీ ప్రవర్తనతో కానీ చాలా హింసిస్తూ ఉంటారు కదండి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనకంటూ ఈ ప్రపంచంలో ఎవరున్నారు? మనల్ని నిజంగా ప్రేమించేవారు ఎవరు? మనల్ని నిజంగా అర్థం చేసుకునేవారు కేవలం మన కుటుంబం మాత్రమే అనేది మనం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే కనుక అందరూ కూడా కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఎప్పుడు కూడా మన ఇంట్లో వాళ్ళని మనం బాధ పెట్టకుండా ప్రశాంతంగా మన జీవితం గడపాలని బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. బాబాగారు ఈ కఠినమైన మాటలు చెప్పారని మీరు ఎప్పుడు కూడా బాధపడకండి. ఎందుకంటే బాబాగారికి ఎవరి మీద కోపం ఉండదన్నమాట. కానీ సందేశాల రూపంలో మనకు మంచి జరగడానికే ఈ సందేశాలను పంపిస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీరు అర్థం చేసుకొని మీ జీవితంలో ముందుకు సాగాలని బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ వీడియో అనేది స్టాప్ చేస్తున్నాను. సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.